అందరికీ నమస్తే. ఇవాళ ఈరోజు తలకాయ కూర, ఏట తలకాయ కూర తెలంగాణ స్పెషల్. తలకాయ కూర అంటేనే మహా ఇష్టం మన తెలంగాణ వాళ్ళకు. దీన్ని ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయాలి. అంత టేస్ట్గా చేస్తే చూడండి ఎలా చేస్తానో ఒకసారి మీకు. ఇల్లు వేసే ఐటమ్స్లు, ఇల్లు వేసే మాలు మసాలాలు, ఇల్లు వేసేటి దినుసులు మొత్తం కూడా నీకు చూపించి చేస్తా. చూడండి, మీరు కూడా వచ్చి ఇలా చేసుకొని తినండి. ఎంత ఇంపుగా ఉంటుందో చూడండి. మీరు చిన్నప్పుడు మా అమ్మ అన్నం కూర చేసేటప్పుడు ఏం చేసేదంటే వంట గిన్నె కానీ, అన్నం వండటానికి కానీ, కూర వండటానికి కానీ మట్టి రుద్ది పెట్టేది. ఎందుకంటే తోముకుంటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మట్టి రుద్దుతున్నా. దీన్ని నీట్గా పోతుంది, మళ్ళీ మనం దోకునేటప్పుడు ఫ్రెష్గా అవుతుంది తెల్లగా. దానికోసమని మట్టి రుద్దుతున్నా. గిన్నె పెడుతున్నాండి పొయ్యి మీద, మంట మంచిగా వంతుంది. ఓకే, ఈ తలకాయ కూరకు తగినంత ఆయిల్, ముందుగా ఆయిల్ పోయాలి. తలకాయ కూరలు వేసే ఐటమ్స్గా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సోయగూర ఐటమ్స్ మొత్తం ఇందులో వేయాలి. కరివేపాకు, ఇగో ఉల్లిగడ్డ, లవంగాలు, ఓ 2 దాల్చిన చెక్క ముక్కలు. ఈ విధానంగా కలుపుకోవాలి. అన్నీ వేసినాం కదా, ఇగో ఇంత మంచిగా కలుపుకుంటే ఉల్లిగడ్డ మంచిగా పండు వేగాలి. మంచిగా వేగినాక తలకాయ కూర వేసుకుంటే వారవ్వా ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. ఇది ఏమైందంటే ఇక్కడ మనకు తలకాయ కొట్టుకోవడానికి ముద్దు కత్తి గిట్ట దగ్గర లేదు. ఇది విషయం ఏంటంటే మనం మండికి పోయినా 2 తలకాయలు తీసుకున్నా. మామూలుగా ఎంత చిన్న చిన్నవి, 1 కిలో తలకాయ, అది కొట్టిస్తే 1.5 కిలో వచ్చింది మటను. 2 తలకాయలు అయితే దాన్ని చిన్న తలకాయలు ఎందుకు తెచ్చిందంటే ఆ చిన్న తలకాయలే అవి 2 మన తెలంగాణ పోతులు లెక్క ఒకటే. నాకు ఇక్కడ ఎట్లా ఉంటాయంటే అన్నీ కొండగూరలు అవి తలకాయలు ఉంటాయి, పెద్ద పెద్ద తలకాయలు. ఆ ముదురు తలకాయలు ఉడకాయని చిన్న తలకాయలు తీసుకొని వచ్చిన. 1.5 కిలో వచ్చిందండి మటను. 2 తలకాయలు తీసుకుంటే ఇది చూడండి, ఇది మీకు వండి చూపెడతా. తలకాయ కూర వేస్తున్నా చూడండి. నానా చెప్పు నాన్న. ఇప్పుడు ఈ తలకాయ కూర అది ఎక్కువ టైం తీసుకుంటుంది అంట ఉడకడానికి, కానీ ఎంత టైం పట్టుండొచ్చు? ఒక 1/2 అవర్ పడుతుంది. ఇది ఎట్లా అంటే ఇది లేత కూర. ఓకే, అది పెద్ద తలకాయ అయితే ముదురు ఉంటుంది. 20-25 కిలోలు తలకాయలు ఉన్నాయాడ. అవి లేకుండా ఏం చేసినాం అంటే మనం లేత పిల్లలు 12 కిలోలు 10 కిలో తలకాయలు తెచ్చినాం. ఓకే, అవి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. తొందరగా ఉడికిపోతుంది. ఇది తొందరగా ఉడుకుతుంది. మన ఇంట్లో అంటే ఇప్పుడు స్పెషల్గా చేయాలంటే ఏదైనా వంట అది నువ్వే చేస్తావు. అవును, మన ఇంట్లోనే కదా, మన ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వే చేస్తావు. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు నీ చిన్నగా ఉన్నప్పుడు నీకు ఒకళ్ళు ఉంటారు కదా, మీ నాయననా, మీ అమ్మనా, ఇట్లా మీ మామన, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అవును. మీకు ఎవరు చేసి పెట్టేటప్పుడు? అప్పట్లో మాకు ఈ ఏట తలకాయలు ఇవన్నీ మాకు ఏవి తెలియదు. మా అమ్మమ్మ కూర ఉండేది. మా అమ్మమ్మ గారింటికి పోతే మా అమ్మమ్మ కూర ఉండేది. అటుకలు, అప్పుడు అటుకలు ఉండే. ఆ అటుకలల్లో ఒటి చేపల కూర ఉంటే వారవా ఏమన్నా ఉండేది. ఆ టేస్ట్ ఇంత కమ్మగా ఉండేది. మరి ఎట్లా ఉండేదో ఏమో తెలియదు. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్నాం ఫ్రెష్గా. మా అబ్బాయి నూరి ఉండేది. అల్లం వెల్లిపాయలు ఇక్కడనే మనం వంట ఎక్కడైతే చేస్తున్నాం అక్కడనే నూరి పెట్టుకున్నాం. ఈ అల్లం వేస్తున్నాం చూడండి. కొంచెం పచ్చివాసన పోవాలి. ఇది అల్లం పచ్చివాసన పోయింది. పసుపు వేసుకుందాం లైట్గా. కొంచెం పచ్చిధనియాల పొడి, లైట్గా చింతపులుసు పోసుకుంటాను. ఈ తలకాయ కూరలో చింతపులుసు ఎందుకు పోస్తారంటే టేస్ట్గా ఉండడానికి చింతపులుసు లైట్గా వేసుకుంటాం. అయింది. కారం వేసుకుందాను. ఇక కారం వేసుకొని లైట్గా అసలు చేయాలి. కారం వేస్తున్నా చూడండి, తగినంత కారం. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి కారం.
దీనికి తగినంత వాటరు. కలుపుకోవాలండి. ఇదా వాటర్ వేసినాను. ఈ వాటర్ కొంచెం ఎక్కువ ఎందుకు పోసిన ఉంటే తలకాయ కూరలో ఎప్పుడైనా సరే కానీ షోరం ఉండాలి. కొంచెం షోరం ఉంటేనే అది టేస్టు తలకాయ కూరలో. ఇక తగినాక ఉప్పు దొడ్డుప్పు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. సన్నుప్పు ఎక్కువ వాడకండి. అన్నా చెప్పు నాన్న. ఇప్పుడు అంటే మాకు ఇట్లా ఉంది కానీ మరి మీ టైంలో మీరు ఎట్లా తింటుండేది? మా టైంలో ఏముంది నాన్న, మా కాలాన్ని అంతా కరువు కాలాలు. మాకు ఆ రోజు మెతుకులు దొరికినాడే పండగ. ఆ మెతుకులు ఎప్పుడు వారానికి ఒక్కసారి 2 సార్లు తినేది మెతుకులు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏమున్నాయి నాన్న. ఈ రోజుల్లో మీకు పూటకు ఒక రెస్టారెంట్ దొరుకుతుంది, గంటకు ఒక ఇల్లు దొరుకుతుంది వండుకొని తినడానికి. నిమిషానికి ఒక తలకాయ కూర, బోటి కూర ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు తింటారు. ఆ కాలాన మాకు అవన్నీ ఎక్కడైనా మాకు లేవు కదా అప్పుడు. ఇప్పుడు మీ కాలాలే మంచిగా ఉన్నాయి కానీ అట్లా తినడం కూడా కరెక్ట్ కాదు నాన్న. ఈ రెస్టారెంట్లల్లో, ఈ హోటళ్ళల్లో, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో అక్కడ తినకండి మీరు ఎవరు కూడా. దయచేసి ఇక్కడ ఇప్పుడు మేము ఇలా తెచ్చుకొని ఇక్కడ ఎట్లా వంటలు చేసుకున్నాం అట్లా చేసుకొని మీ ఫ్యామిలీతోటి ఒక సండే వచ్చిందంటే స్పెండ్ చేసుకొని మీ ఫ్యామిలీతో వచ్చి కలిసి మీరు ఒకసారి ఇట్లా వండుకొని తిని చూడండి ఎలా ఉంటుందో. అది బాగుంటుంది. ఈ రెస్టారెంట్ల మటుకి తినబాకండి. సో ఇప్పుడు నాన్న చెప్పేది ఏంటంటే, మనం చూస్తూనే ఉన్నాం కదండి హైదరాబాద్లో మనకు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కల్తీ మాంసం, కల్తీ నూనె ఇవన్నీ మన ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు సీజ్ చేయడం జరిగింది కదా. సో అలాంటి రెస్టారెంట్లో తిని ఆరోగ్యం పాడు చేసుకునే దానికంటే మన చేతులారా మనం వండుకొని తింటే దాంట్లో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ఆరోగ్యం ఇంకా అంతకంటే మించి ఉంటుంది. సో మీరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మీరు వండుకునే తినే ఆ వంటలోనే ఉంది. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ. చూడండి ఇది 20-25 నిమిషాలు అవుతుంది పొయ్యి మీద వేసి. ఒకసారి ఉడికిందా ఉడకలేదో ఒకసారి చెక్ చేద్దామండి. వా దగ్గర పడ్డది కదా, ఇలా ఉడకాలండి తలకాయ కూర. ఎసరు దగ్గర పడ్డది. ముక్క చూడు ఎంత నీట్గా ఉన్నదో, ఎంత ఫైస్గా పడుతుందో చూడండి ముక్క. బాగా ఉడికింది. ఇక మసాలా వేసుకొని కొత్తిమీర వేసి దించేద్దాం. మనం ఇది ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మసాలా. ఇది ఇక్కడనే ధనియాలు అన్ని గసగసాలు అన్నీ వేయించుకొని కొట్టి పెట్టుకున్న మసాలా ఇది. చూడండి మసాలా వేస్తున్నా. తలకాయ కూరలో ఈ మాత్రం వేయాలి మసాలా. మసాలాతోటే తలకాయ కూర టేస్టు. ఇప్పుడే తెంపుకొచ్చిన కొత్తిమీర. నాన్న ఏంది నాన్న ఇది గడ్డి పోస్తున్నట్టుంది? ఇది గడ్డి కాదు నాన్న, సోయగూర అని. సోయగూర ఇది మంచిగా ఈ ఫంక్షన్ హాల్లో కానీ డిన్నర్లు చేసుకున్నా కానీ సోయగూర మటన్లా చికెన్లా వేసుకుంటారు. తలకాయ కూరలో కొంచెం లైట్గా వేసుకుందాం, బాగుంటుంది. దీని టేస్ట్ బాగుంటుంది. సోయగూర టేస్ట్ అంటే బాగుంటుంది. కొంచెం లైట్గా, ఎక్కువ వద్దు. ఇంకొకసారి కలుపుకుందామండి. ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు కూర అయిపోయినట్టే నాన్న? అయిపోయింది నాన్న. మట్టి రుద్దుకొని వండుకుంటే ఉంటుంది. బగారా వేస్తే ఆహా నానా రుచిగా ఉంటుంది. గిన్నె పెడతానా చూడండి పొయ్యి మీద. బగారాలా కొంచెం ఆయిల్ వేసుకుందాను లైట్గా. మిరపకాయలు, లవంగాలు, కొంచెం జాపత్రి, క్యారెట్, బీనీసు, కోసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు. ఇవన్నీ వేస్తే బగారా ఉంటుంది కదా. వారే వా ఏమో టేస్టీగా ఉంటుంది. నూరు పెట్టుకున్న అల్లం, ఫ్రెష్ అల్లం బగారాలకు వేస్తున్నా. లైట్గా ఉప్పు,
6 గిలాసులు రైస్ పోసిన వాటికి తగ్గట్టుగా మనకు బగారా మంచిగా పాకానికి రావాలంటే 9 గిలాసుల నీళ్ళు పోసుకోవాలి. ఎవరు చిన్న మీ ఇద్దరిలో? చాముడి చిన్న నువ్వు పెద్ద, ఇది నీకు పెద్దదానికి పెద్దది, చిన్నోడికి చిన్నది. బియ్యం మంచిగా కడుక్కోవాలి నీట్గా. మన ఊరు బియ్యం, పట్టించిన బియ్యం, ఇక్కడ కొనుక్కొచ్చిన షాపులలో కొనుక్కొచ్చిన టీమ్ బియ్యం అవి కావు. ఇవి మన సొంతం, మన శాన్ల బియ్యం. ఇవి ఫ్రెష్ వాటర్ పోసి నానబెడుతున్నా. కొంచెం లైట్గా కొద్దిసేపు నానినాక ఎసరు రాగానే లేసుకోవాలి. చూడండి ఎసరు వచ్చింది. ఎసర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ వేస్తున్నాం చూడండి. ఈ విధానంగా ఎసట్లో రైస్ వేసినాక కొంచెం కలుపుకోవాలి, ఉండలు కాకుండా. ఎసరు వచ్చింది, రైస్ వేసినాం, కొంచెం కలపెళ్ళాక మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకొని అన్నం అయిందా కాలేదో చూసుకోవాలి మనం. చూడండి అన్నం ఇది కలపెల అంటుంది, మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అడిగట్టకుండా. బాబాయ్ చేతి వంట అంటే అమృతం, అమృతం ఉన్నట్టుంటుంది. లైట్గా కొత్తిమీర వేస్తున్నా చూడండి పైన. నానా చెప్పు నాన్న. ఇది మొన్ననే వస్తున్నాడు జుట్టుకోడి కర్రీ రోజు మీ బొమ్మడిది అంటే మా మామ. మరి ఇవాళ తలకాయ కూర అంటే చాలా ఇష్టం, మరి ఇవాళ వస్తుందా లేదా? అబ్బో వాడు తలకాయ కూర మర్చిపోరురా, జుట్టుకోడి కూర కూడా వచ్చేవాడు. నా చేతి వంట అంటే వానికి అమృతం. ఎప్పుడు తినాలరా అని చూస్తాడు, ఎదురు చూస్తాడు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇవాళ మతకి ఖచ్చితంగా వస్తాడు. నాది తలకాయ కూర అంటే ఇంకా ఇష్టం వానికి, ఖచ్చితంగా వస్తాడు. తిందాం. ఇక వాడు వచ్చేది ఆలస్యం. ఓహో అగో తలుచుకోని ఇట్లా వస్తాడు, చూసినావా? అవునా? అగోంది. అరే నిజంగానే గారా, వస్తుండు గారా, నీకు నిన్ను నీళ్ళు ఉంటాయి. ఓకే నాన్న. నీకోసం వెయిటింగ్, రారా. మా రోడ్డు దాకా వస్తుంది వాసన. బా ఇంత మంచిగా చేసిరా ఈ వంట. మరి మనం వంట ఎలాగుంటుంది? ఫస్ట్ తిన్నాక కూర్చొని తిన్నాక మాట్లాడుకుంది ఏదున్నా. రండి ఫస్ట్ తిందాం. నానా నేను ఆగలేకపోతున్నా, నాకు ఆకలి బాగా అవుతుంది. సరేనా అట్లా పెడుతున్నా. నేను చేసిన ఈ బగారా రైసు, ఈ తలకాయ కూర ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉన్నదో ఒకసారి చూసి చెప్పేసి. బగారా మాత్రం వేడిగా భలేగా ఉంది. ఇది బగారా అంటే ఇట్లా ఉండాలి. చూడండి పుల్లలు భలేగా ఉంది. ఈ క్యారెట్, బీన్స్, మాయా నువ్వు మాత్రం ఫస్ట్ కా నుంచి ఆ బోటి కూర మిస్ అయినావు, చేపల కూర మిస్ అయినావు, నీకు ఇష్టమైన జుట్టుకోడి కూర మిస్ అయినావు. ఈరోజు వచ్చినావు, మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇష్టమైన కూరలు చాలా. నాకు జుట్టుకోడి అంటే, తలకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇంకా అన్నిటికంటే నాకు ఇష్టమైన కూర అంటే తలకాయ. దానికోసం నేను 100 పనులు పక్క పెట్టుకునైనా నేను వచ్చిన. కాబట్టి ఈ కూర టేస్టు మా మాస్టర్ గారు వండిన కూరని నేను చూడడానికి అసలు అక్కడి నుంచి వస్తుంటేనే గమ్మ వాసన వస్తుంది. సరే అది ఎలా ఉంటుందో నేను తిని చూసి చెప్తా. ఓకే తిమ్మా. అద్రిపోయింది, సూపర్. ఆహా, తెలంగాణ తలకాయ కూర అంటే ఇలా ఉండాలి. నువ్వు ఆడే నేర్చుకున్నావు మా ఈ వంటలు? చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటు. వా 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 చెప్పలేని రుచి, మాటలో చెప్పలేను. ఎవరైనా సరే ఇట్లా వండుకొని తిన్నప్పుడు మాత్రం చూడండి, ఇక మాటలో చెప్పలేను ఈ టేస్ట్ని. కానీ నాన్న చేతి మహిమనో లేకపోతే అలా ఏమి ఆయన వేసేటని మనకు తెలుసు. ఆయన చేతి మహిమనే పక్కా చెప్తున్నా. ఆయన ఏది ఉన్నా సరే అమృతంలా ఉంటుంది. వాస్తవానికైతే నాకు తలకాయ కూర అంటే కొంచెం గిట్టదు, బట్ ఫస్ట్ టైం తింటున్నా, అద్దిరిపోయింది, మామూలుగా లేదు. టేస్ట్ మాత్రం కుమ్మేసింది అనుకోండి, పిచ్చిలేస్తుంది తింటుంటే. వా సూపర్. కూర అప్పుడప్పుడు తలకాయ కూర అని
ఈ ఫంక్షన్ల కాడికి పోయినప్పుడు, ఈ దావతలో పోయినప్పుడు, ఈ బామ్మర్దులు కొంతమంది అలిగిపోతారు, బావలు కొంతమంది అలిగిపోతారు. ఇంత టేస్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించలే. అంత బాగున్నది తలకాయ కూర. చెప్పనా ఇది ఈ దావతులలో మెయిన్గా దావతులలో మనకి ఫంక్షన్స్లలో పెళ్ళిళ్ళలో ముఖ్యంగా ఈ తలకాయ కూర కోసం గొడవలు అయితేనే నేను అసలు నమ్మలేదు. నిజంగా చెప్తున్నా, గొడవలు కాదు యుద్ధాలు జరిగినా తప్పులేదు. అట్లా ఉంది కూర మాత్రం మామూలుగా లేదు. మామ చెప్పరా ఇంత ముందుకు వండిన వంటలలో ఆ ఫంక్షన్లలో వండినావు కదా, వాటికంటే ఇంకా సూపర్ ఉంది. వాటికంటే ఇంకా 100 బాళ్ళు. అసలు ఇక నేను మాటలో చెప్పలేను, ఇది ఈ టేస్టు మాటలో చెప్పలేను. చాలా బాగుండినా మామ. ఇగో బొక్క ఇట్లా దుంపుతుండే చూడుగో. ఇగో ఈ పీసుకు ఏ పీసుకు ఆ పీసుకు ఇలా రావాలి. తలకాయ కూర అంటే అలా ఉండాలి. అది తలకాయ కూర టేస్ట్. పీస్ ఉందబ్బా, మామూలుగా లేదు. మనం లేదు మామూలుగా లేదమ్మా, నిజంగా చెప్తున్నా. మెంటల్ ఎక్కిపోతుంది తింటుంటే. అసలు నాకు ఇది అలవాటు కూడా లేదు, ఫస్ట్ టైం తింటున్నా. నాకే ఇంత నచ్చిందంటే ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు తింటే మాత్రం ఇంకా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో. ముక్క తింటుంటే బొక్క ఇట్లా నీట్గా సాపుగా రావాలి బయటికి. ఇంకో ఇట్లా ఇంత పెద్ద ముద్ద పట్టుకొని మెంటల్ ఎక్కుతుంది బ్రో, నిజం చెప్తున్నా. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా. లేదంటే మీకు అవతలేదంటే మీరు ఒకసారి రండి ఇక్కడికి, టేస్ట్ చూడండి ఒకసారి. పిచ్చి లేస్తుంది ఇక్కడ. తలకాయ బొక్క అంటారు దీన్ని. దీనికి కొంచెం లైట్గా మాంసం కూడా ఉంటుంది. బొక్క కూడా తినబుద్ధి అవుతుంది, వదలబుద్ధి అట్లా అట్లా ఉంది. అద్దరిపోయింది అంటే అద్దరిపోయింది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు కూడా లేవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. దాని మీనింగ్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు రేపటికి వీడియో చేయడానికి ఉత్సాహం అవుతుంది.